రాష్ట్రంలో ఒక అవినీతి పాలనని పారద్రోలడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం, ప్రజలందరూ మాకు తోడుగా ఉండండి, ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టాం, ప్రజల కోసమే త్యాగం చేస్తూ ఉన్నాం, ఈ యొక్క రాష్ట్ర బాగు కోసమే టీడీపీతో కలుస్తున్నాం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పినందుకు ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మారు. గతంలో 2014 నుండి ప్రత్యక్షంగా 2014 ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ రోజున మద్దతు ఇచ్చారో దానికి ప్రజలందరూ కూడా సహకరించారు. తర్వాత పరిణామంలో 2019లో పోటీ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా 7% ఓట్లతో ఆశీర్వదించడం జరిగింది. తర్వాత పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా పాలనని గాలికి వదిలేసి బటన్లు నొక్కే కార్యక్రమంలో 30% కమిషన్కి బటన్లు నొక్కుంటూ కాలక్షేపం చేస్తూ పేదవారిని మోసం చేసినటువంటి విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరూ నమ్మారు. ఆ యొక్క ప్రజలు నమ్మకమే ఈ రోజున భారీగా కూటమికి ఈ రోజున ఇన్ని సీట్లు రావటం, 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగిపోవడం జరిగింది.